వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కె నాగేశ్వర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఏ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటే నాగేశ్వర రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకుని 4 రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టిన పరిస్థితి, ఈడీ విచారణలో బయటపడుతున్న తీరు, 100 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేసిన పరిస్థితి, టన్నుల కొద్ది బంగారం దొరుకుతున్న పరిస్థితి. ఈడీ విచారణలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గుట్టు రట్టు చేసిన సందర్భంగా ఈడీ రేపో ఎల్లుండో ఆవలెల్లుండో జగన్ రెడ్డి కూడా పిలిచి విచారణ చేయబోయే పరిస్థితి. కేంద్రం ప్రభుత్వంలోని పెద్దలు కూడా జగన్ రెడ్డిని కాపాడలేని పరిస్థితి. దిక్కుతోసక ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్తో అంటకాగుతూ కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడా? మమతా బెనర్జీ, శరద్ పవార్ అడుగుల్లోనే అడుగు వేస్తున్నాడా? విలీనం చేయడానికి షర్మిలారెడ్డి ఒప్పుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేస్తే షర్మిలారెడ్డి రాజకీయ పరిస్థితి ఏంటి? మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారంటి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, నాగేశ్వర రెడ్డి విచారణ సందర్భంగా, ఈడీ విచారణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మొత్తం బయట పెట్టాడని, జగన్ రెడ్డి చెబితేనే నేను కూడా ఆస్తులు కొన్నా, నేను బినామీని అంటూ చెప్పాడు వార్తలు వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డికి భారతిరెడ్డి కూడా ఈడీ నోటీసులు ఇవ్వబోతా ఉంది, విచారణకు పిలవబోతా ఉందన్న ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలు సహకరించట్లేదని కాంగ్రెస్లో విలీనం చేస్తా మీరు అండగా నిలబడినట్టు డీకే శివకుమార్ ద్వారా కబురు చేశాడన్న వార్త కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా విలీనం చేస్తే షర్మిలారెడ్డి పరిస్థితి ఏంటి? షర్మిలారెడ్డి ఒప్పుకుంటుందా? జగన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేస్తే షర్మిలారెడ్డి ఏ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది? మొన్న కేశరెడ్డి రాజ్, వాసుదేవరెడ్డి ఈడీ అరెస్ట్, చెంచల్గూడ జైలు, పాత జైలే. నిన్న కేఎన్ఆర్ విచారణ అప్రూవర్గా మారడం, మరి అతను అరెస్ట్ రేపో మాపో. అతనేంటి, అతని ఆస్తులు కూడా జప్తు రేపో మాపో. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తలుపు తడుతోంది ఈడీ, విచారణకు పిలుస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు జగన్కి ఈడీ. కొల్లు రవీంద్ర కూడా నిన్న చెప్పాడు ఏమని, అంతిమ లబ్ధిదారు రేపో మాపో విచారణ అన్న. దీంట్లో శరణు రాహుల్ శరణ్. జగన్మోహన్ రెడ్డి రాహుల్ని శరణు వేడాడా? ఇప్పుడు ఈ 3-4 రోజులుగా బెంగళూరు యలహంకలో ఎవరితో సమావేశం అయ్యాడు? డీకే శివకుమార్, రాహుల్, జగన్. డీల్ ఏంటి? ఇవాళ రహస్య ఒప్పందం. షర్మిలకు అందుకే రాజ్యసభ టికెట్ రాలేదా? షర్మిల రాజ్యసభ టికెట్ అనగానే పుండు మీద కారం తలపాకండి అంటారు షర్మిల. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరో మాట్లాడారు, షర్మిలకు అన్యాయం జరిగింది, ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా మొండి చేయి చూపించాడు రాహుల్ అన్న. మరి ఎవరో బీజేపీ వాళ్ళు మాట్లాడితే షర్మిల ఏమంది? పుండు మీద కారం తలపాకండి, ఇవ్వడం తీసుకోవడం అది మా ఇద్దరి మధ్య ఇష్యూ. జగన్ రెడ్డి షరత్ కూడా అదేనండి కదా సార్. ఇప్పుడు షర్మిలకి రాజ్యసభ ఇవ్వకపోతే నేను నా పార్టీని కలిపేస్తానని చెప్పి ఒప్పందంలో భాగంగానే ఎగ్గొట్టారంట షర్మిలకి. అంటే ఇప్పుడు పుండు ఉన్నమాట వాస్తవం, కారం ఎవరు చల్లారు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు మనమేం చల్లట్లా ఆమె పుండు మీద. ఆ పుండు ఎవరు చేశారు అంటే, పుండు మీద పుండు. గతంలో అన్న చేసిన పుండు, ఇప్పుడు దేవుడు ఇచ్చిన అన్న కూడా కెలికాడా? ఇక్కడ ఒకటి ఏది, షర్మిలకు జరిగిన అన్యాయం పక్కన పెట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాహుల్ నమ్ముతాడా? రాహుల్ వాళ్ళేంటి, ఇతను వచ్చి శరణు పట్టుకున్నాడు, మనం చూసాం. కళ్ళు పట్టుకున్నాడో ఏం పట్టుకున్నాడో అది వేరే విషయం. నువ్వు నమ్ముతావా? మీ అమ్మ నమ్ముద్దా? సోనియా ఆ రోజు అదే సోనియా గురించి ఎడ్విన్ రాబర్ట్ మైనో అని చెప్పి ఆమె పాత పేరు బయటకు తీసి అసలు మామూలుగా సాక్షి ఛానల్లో, సాక్షి పత్రికలో పబ్లో స్టీవార్డ్ అని ఏదో రాపించారు అప్పుడు వార్తలు. స్టివార్ట్ అని ఆమె అసలు ఏదో అక్కడ హోటల్లో సప్లయర్ అని, అక్కడ ఒక యువరాజు వచ్చాడు, ఆయన చుట్టూ ఈ పోలీసులు, ఈ సెక్యూరిటీ చూసి ఆ యువరాజుని వల్లో వేసుకుందని రాజీవ్ గాంధీని ఉద్దేశించి. అంటే రాజీవ్ సోనియా లవ్, వాళ్ళ ప్రేమని ఛానల్లో లేకపోతే పత్రికల్లో ఎలా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇవన్నీ మర్చిపోతాడా రాహుల్? మర్చిపోయి ఉంటాడు. అంటే అఫ్కోర్స్ మీరు ఇప్పుడు మరి ఆ రోజు మమతా బెనర్జీ నాకు చెప్పకుండా నా రాష్ట్రంలో నడుస్తావా అని చెప్పి అసలు రానంది. ఇప్పుడు నిన్న వచ్చి నీ పక్కన కూర్చుంది, మీ అమ్మ పక్కన కూర్చుంది. నువ్వు మర్చిపోతావు, అది వేరే విషయం. మీ రాజకీయాలు, మీ స్వార్థ ప్రయోజనాలు, జగన్మోహన్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా అది వేరే విషయం. జనం మర్చిపోతారా? అంటే ఆ స్థాయికి కాంగ్రెస్ పార్టీని దిగదార్చిన తర్వాత ప్రజలు మాత్రం వాళ్ళని ఎట్టా విశ్వసిస్తారు, ఎందుకు నమ్ముతారు సార్? ఇంకా ఇప్పుడు ఇవాళ జగన్ అడుగులు కాంగ్రెస్ వైపు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి సర్ గురించి ఆందోళన ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేశారు, తమిళనాడులో 94 లక్షల ఓట్లు తీసేశారు. మమతా బెనర్జీ అక్కడ ఓడిపోయిందంటే 15,000 ఓట్లతోనే ఓడిపోయింది. తీసేసిన ఓట్లు 48,000 ఉన్నాయి. స్టాలిన్ 8,000 ఓట్లతోనే ఓడిపోయాడు. 70,000 ఓట్లు తీసేశారు కొలత్తూరులో. అతనికి ప్రేమ స్టాలిన్ మీద సడన్గా.
జగన్మోహన్ రెడ్డికి ప్రేమ మమతపై సడన్గా ఎందుకు వచ్చింది? ఈడీ తెచ్చిందా? అంటే మమతపై, స్టాలిన్పై జగన్ ప్రేమ ఈడీ వల్ల అంటున్నా, లేకపోతే కెసిరెడ్డి రాజు అరెస్ట్ అంటే వల్ల? మమత మీద ప్రేమ అంటే కోల్డ్ స్కామ్ మీద ఒకటి ఉందిగా, బెంగాల్తో చేశాడుగా 400 కోట్ల 500 కోట్ల స్కామ్ ఉంది, దాంట్లో ఇద్దరు భాగస్వాములు అని చెప్పి అలరైంది, గొడవ నడుతామని ఈడీ కూడా విచారణ చేస్తా ఉంది కదా దాంట్లో. అంటే మీ దొంగలు ఊళ్ళు పంచుకున్నారు, అది వేరే విషయం. ఇవాళ దొంగల్లో వాటాల తేడాలు దానివల్లే కదా. ఇప్పుడు వాటా తేడా వల్లే విజయసాయిరెడ్డి పట్టించాడు మిమ్మల్ని అందరినీ కూడా, కెసిరెడ్డి రాజుని. ఇక్కడ ఒకటండి మనం చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు ఘర్ వాపసి, విలీనం. ఇప్పుడు మనం ఎన్సీపీ ఉంది, నిన్న శివసేన ఉద్ధవ్ థాకరే చెప్పాడు. ఏమని చెప్పాడు? శరద్ పవార్ గారు, మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు, ఇక మీరు మళ్ళీ మీ ఎన్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయండి, అప్పుడే బీజేపీని అడ్డుకోగలం అన్నారు. ఇవాళ బీజేపీ కాషాయ భారత్, 140 కోట్ల భారతీయుల్లో 80% ఇవాళ బీజేపీ పాలనలోకి వెళ్ళిపోయింది. 22 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ. గతంలో మనం చూసాం, మోడీ ప్రధాని కాకముందు 7 రాష్ట్రాల్లోనే బీజేపీ. ఇవాళ మోడీ 12 ఏళ్ల పాలనలో 7 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్. ఇప్పుడు ఈ విలీనం అనేది ఇది రాహుల్కి అవసరమా, జగన్కి అవసరమా, లేకపోతే మమతకి అవసరమా? ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు రాహుల్కి కోల్పోయేది ఏముందండి? ఇంతకన్నా నష్టమేం జరగదుగా. ఆయన ఎప్పుడో ప్రధాని కావాల్సినాడు, అవ్వాలనుకుంటే 2009లోనే అయ్యేవాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి పట్టుపట్టాడు, ఏది రాహుల్ని ప్రధాని చేయాల్సిందే అన్నాడు. కానీ మన్మోహన్ యొక్క గెలుపది. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి నిజంగా మాటిని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆ రోజే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి అమ్మేవాడా, జగన్మోహన్ రెడ్డి మన్మోహన్ అమ్మేవాడా? సింగ్ కాబట్టి కాపాడాడు దేశాన్ని. అసలు ఆయన ప్రకృతి ఎత్తుపోయింది. ఏది ఈ ఉపద్రవాన్ని ఆ పౌరాలు కొట్టే ఎత్తుపోయింది అనమాట. అది వేరే విషయం. ఒకటండి, ఏ అంగమైనా పెరగకూడనంత పెరిగితే ప్రకృతే తెగేస్తుంది. అదే పరిణామవాదం అంటాం. ఏది డార్వినిజమా ఏదో చెప్తారు. అవినీతి అయినా కూడా పెరగకూడనంత పెరిగింది కాబట్టే ఎత్తుపోయింది, తెగిపోయింది అంతవరకు ఆ అంగం. ఇక్కడ రాహుల్ గాంధీ ఆ రోజు ప్రధాని కాకపోవడం బ్లండర్. అక్కడేంటి, మన్మోహన్ సింగ్ ఆయన మరి అప్పటి పరిపాలన 5 ఏళ్ళు రైతుల రుణమాఫీ చేశాడు, 63,000 కోట్లు అప్పట్లో దేశంలో, నరేగా పెట్టాడు, ఉపాధి హామీ పథకం. ఇట్లా ఆయన చేసిన మంచి గురించి, మరి అతను ఆర్థిక సంస్కరణల గురించి ఇక విధిగా మరోసారి ప్రధాని చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ రాహుల్ గాంధీ మనం చూసాం, ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అసలు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు గెలిచింది. వాళ్ళు ఒకటండి 42 స్థానాల నుంచి కాంగ్రెస్ని మరి 100 స్థానాలకు తెచ్చాడు. పాపం రాహుల్ నడిచాడు, జోడో యాత్రలు చేశారు. కానీ మమతా బెనర్జీ చెడగొట్టింది వెస్ట్ బెంగాల్లో. అంటే ఎవరికి వాళ్ళు వీళ్ళకేంటి ప్రధాని కావాలి అన్న దీంతో రాహుల్ ఏంటి, ఆయన ఒక ప్రాంతీయ పార్టీ, అదేమైనా జాతీయ పార్టీ అన్నారు. దాని ఫలితం ఇవాళ మమత అనుభవిస్తోంది. అంటే ఇప్పుడు మీ కిందకి నీళ్ళు వస్తే తప్ప మీకు కాంగ్రెస్ పార్టీ గొప్పదనం తెలియదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కానీ గొప్పదనం కాపాడుకోవాలన్నా, విశ్వసనీయత పెంచుకోవాలన్నా, రాజకీయ పార్టీకి భవిష్యత్తు చూసుకోవాలన్నా, ఇలాంటి చీడ పురుగులు పక్కన పెట్టేస్తే వాళ్ళంతా వాళ్ళే పెరుగుతారండి. వీళ్ళ కలుపుకుంటే ఉన్నది కూడా నాశనం అయిపోతుందిగా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చేర్చుకుంటుందా సోనియా అంటున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి చంపిందే సోనియా అన్నారు. అదే ఆమె కూడా అన్నది, విజయమ్మ కూడా ఏమంది, నాకు మా ఆయన హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని. సోనియానే చంపించింది అన్నారు. అట్లాంటి సోనియా పార్టీలో మరి వాళ్ళ షర్మిలే చేరింది, ఆ పార్టీ అధ్యక్షురాలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా విలీనం, ఆ దిశగా అడుగులు. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు, షర్మిల కూడా లేదు పార్టీని నిలబెట్టడానికి, జెండా ఎత్తడానికి. ఇవాళ భార్య భారతి మేడం, ఆమె మేమే బేబే, ఏంటి ఆమెకి సరైన స్పీకర్ కాదు, వక్త కాదు, ప్రజా ఆమోదం కష్టం, కూతుళ్ళు రారు. ఏదో వర్ష ఏదో ట్రైనింగ్ ఇచ్చాడన్నాడు మొన్న ఏదో లండన్ వెళ్ళినప్పుడు. సరే ఈవిడైనా అంతఃపుర కుట్రలు బాగా చేస్తుందిగా. ఇంకా ఇప్పుడు కుట్రలు, మీరు రాజకీయం వేరు, ఇది వేరు. కుట్రలు చేసేవాళ్ళు కుట్రలు చేయాలి, సమ్మోహనంగా ప్రజల ముందు నిలబడి ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రసంగాలు చేయాలి. మళ్ళా విజయమ్మ షర్మిల తెచ్చి పక్కన పెట్టుకుంటే తప్ప జగన్కి భవిష్యత్తు లేదండి. జగన్కైనా, జగన్ పార్టీ అయినా నిలబడాలంటే తల్లి రావాలి, చెల్లెళ్ళు వచ్చి లేపాలి. అది జరిగేది కాదు. అది కూడా బెంగళూరు ప్యాలెస్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి, విలీనం చేసేస్తాను, వాళ్ళకి వాటా పంచుతానంటే కూడా మొన్న షర్మిల విజయం అన్నారంట సార్, వచ్చి మధ్యవర్తుల దగ్గర వాటాలు పనిచేసి ఇప్పుడు మా అన్నీ రాసేస్తే అప్పుడు విలీనం కానీ లేదంటే
మేము మద్దతుగా తెలుపుతాం, అప్పుడు మేము నమ్మమని చెప్పారండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఒకటి ఆస్తుల పంచాయతీ, ఇంకోటి పొలిటికల్ పంచాయతీ. పంచాయతీ, 2 పంచాయతీలు. అది తెగేది కాదు, ఇది విడిచేది కాదు. ముందు ఆ పంచాయతీలు సెటిల్ చేసుకోమనండి. ఇవన్నిటా ఉంటే సునీత రెడ్డి, వైఎస్ వివేక కూతురు, ఆమె టీడీపీలో చేరుతుందన్న వార్త ఒకటి హల్చల్ చేస్తూ ఉంది. అంటే షర్మిలారెడ్డి టీడీపీలో సునీతని పంపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేస్తే షర్మిలారెడ్డి అయితే టీడీపీ లేదంటే జనసేనకు కూడా రావచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఏదో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందని, మహిళా రిజర్వేషన్ కూడా వస్తోందని, ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్లో పులివెందుల మహిళ వద్దని, కడప పార్లమెంటు కూడా మహిళ వద్దని, అంటే ఇవాళ కడప పంచాయతీ పులివెందుల పంచాయతీ రిజర్వేషన్లో తెలుస్తాయా? అట్టగా ఉంది. ఇప్పుడు కడప పార్లమెంట్ మహిళ లేకపోతే పులివెందుల మహిళ అయితే ఇక అమీ తుమీ తెలుసుకుంటారా? అంతే మరి. ఇంకా పార్టీలతో సంబంధం లేదు. సునీత ఏదో తెలుగుదేశంలో చేరుద్ది, లేకపోతే షర్మిల ఏదో ఇక రాజ్యసభ ఇవ్వలేదు కాబట్టి ఇక ఆమె కూడా తెలుగుదేశంలో చేరుద్ది, ఇది కాదు ఇక్కడ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం, లేకపోతే అక్కడ కడప పులివెందుల, ఇప్పటికైనా ఆ కుటుంబ కబంధ హస్తాల నుంచి ఆ నియోజకవర్గాలు విముక్తం అవుతాయా లేదా? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం అయితే షర్మిల ఎటువైపు అడుగులు వేస్తుందో భవిష్యత్తు నిర్ణయించాలని, సునీతారెడ్డి టీడీపీలో చేరినా ఎక్కడ చేరినా పునర్విభజన జరిగిన తర్వాతే అవకాశం ఉంటుందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.